హాయ్ ఈ రోజు మనం రాజ్యాంగంలోని ఒక చాలా ముఖ్యమైన ఆర్టికల్ గురించి మాట్లాడుకుందాం. అదే ఆర్టికల్ 101. అసలు ఒక పార్లమెంటు సభ్యుడు ఏ ఏ సందర్భాల్లో తన పదవిని వదులుకోవాల్సి వస్తుంది, దానికి సంబంధించిన రూల్స్ ఏంటి అనే విషయాలను ఈ విశ్లేషణలో చూద్దాం. సో మనం ఏం చూడబోతున్నామంటే, మొదటగా ఎంపీ రాజీనామా రూల్స్ గురించి, తర్వాత డ్యూయల్ మెంబర్షిప్ అంటే ద్వంద్వ సభ్యత్వం గురించి, ఆ తర్వాత 60 రోజుల ఆబ్సెంట్ రూల్, ఇంకా అనర్హతకు దారితీసే కారణాలు, చివరగా అసలు ఈ రూల్స్ అన్ని ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అనే విషయం కూడా చర్చిద్దాం. సరే, అసలు విషయానికి వచ్చే ముందు ఒక చిన్న ప్రశ్న. ఎప్పుడైనా ఆలోచించారా? ఒకే పొలిటీషియన్ 2 వేర్వేరు ఎన్నికల్లో గెలిచారనుకోండి, అప్పుడు పరిస్థితేంటి? ఇంతేనా? ఇంకో సిచ్యువేషన్ కూడా ఉంది. ఎన్నికైన ఒక ఎంపీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడన్గా పార్లమెంటుకు రావడం మానేస్తే అప్పుడు వాళ్ళ పదవేమవుతుంది? ఉంటుందా? పోతుందా? వెల్, ఇలాంటి అన్నింటికీ మన రాజ్యాంగంలో ఒక క్లియర్ రూల్ బుక్ ఉందన్నమాట. ఏది పడితే అది చెయ్యడానికి లేదు. ప్రతీదీ రూల్స్ ప్రకారమే జరగాలి. ఆ రూల్ బుక్కే ఆర్టికల్ 101. ఒక ఎంపీ సీటు ఏ ఏ కారణాలతో ఖాళీ అవుతుందో ఈ ఆర్టికల్ చాలా క్లియర్గా చెప్తుంది. ఇందాక మనం అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇక్కడే ఉంది. సరే, ఇందులో మొదటి రూల్ ఏంటో చూద్దాం. అదే ద్వంద్వ సభ్యత్వ నియమం. సింపుల్గా చెప్పాలంటే, ఒకేసారి 2 పదవులు చెల్లవు అంతే. అంటే ఒక వ్యక్తి ఒకే టైంలో లోక్సభ, రాజ్యసభ రెండింట్లోనూ మెంబర్గా ఉండకూడదు. అలాగే పార్లమెంట్లో ఎంపీగా ఉంటూ స్టేట్ అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేగా ఉండటం కుదరదు. రెండింట్లో ఏదో ఒకదాన్నే సెలెక్ట్ చేసుకోవాలి. దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్ అండి. ఒకేసారి 2 పడవల మీద ప్రయాణం చేయలేరు కదా. అలాగే ఒక ప్రతినిధి ఒకే బాధ్యత మీద ఫుల్గా కాన్సంట్రేట్ చేయాలి. అందుకే ఈ రూల్. ఓకే, నెక్స్ట్ రూల్కి వెళ్దాం. ఇది ఎంపీల అటెండెన్స్కి సంబంధించింది. దీన్నే మనం అటెండెన్స్ పాలసీ అని కూడా అనుకోవచ్చు. ఈ నెంబర్ చూడండి, 60. ఎంపీల విషయంలో ఈ నెంబర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే హౌస్ పర్మిషన్ లేకుండా ఒక ఎంపీ గనక వరుసగా 60 రోజుల పాటు సెషన్స్కి రాకపోతే వాళ్ల సీటుని ఖాళీగా ప్రకటించే పవర్ సభకు ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న కండిషన్ ఉంది. ఈ 60 రోజులు లెక్కేసేటప్పుడు హౌస్ వరుసగా 4 రోజుల కంటే ఎక్కువ వాయిదా పడితే ఆ టైంని కౌంట్ చేయరన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనం ఒక ఎంపీ తన సీటును కోల్పోవడానికి ఉన్న మరో ముఖ్యమైన కారణం గురించి మాట్లాడుకుందాం. అదే అనర్హత, అంటే డిస్క్వాలిఫికేషన్. ఒక ఎంపీ డిస్క్వాలిఫై అయితే వెంటనే వాళ్ల సీటు ఖాళీ అవుతుంది. దీనికి చాలా కారణాలుండొచ్చు. ఉదాహరణకి, పార్టీ ఫిరాయిస్తే, అంటే యాంటీ డిఫెక్షన్ లా కింద, లేదంటే ఏదైనా లాభదాయకమైన ప్రభుత్వ పదవిలో ఉంటే, లేదేదైనా క్రిమినల్ కేసులో దోషిగా తేలినా కూడా అనర్హత వేటు పడుతుంది. ఈ డిస్క్వాలిఫికేషన్ రూల్ ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఒక ల్యాండ్మార్క్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి చూద్దాం. 2013లో లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం ఒక ఎంపీ క్రిమినల్ కేసులో దోషిగా తేలితే వెంటనే వాళ్ల పదవి పోతుంది. అంతకుముందు అపీల్ చేసుకునేందుకు టైం ఇచ్చేవాళ్లు, కానీ ఈ జడ్జ్మెంట్ ఆ పాత పద్ధతిని మార్చేసింది. సో ప్రాసెస్ ఇప్పుడు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనమాట. ఫస్ట్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడం, సెకండ్ తక్షణమే అనర్హత, థర్డ్ వాళ్ల సీట్ని ఖాళీగా ప్రకటించడం. అంతా వెంటే జరిగిపోతుంది. సరే, ఇన్ని రూల్స్ గురించి తెలుసుకున్నాం కదా. అసలు ఈ రూల్స్ మన డెమోక్రసీకి ఎందుకు ఇంత అవసరం? ఆ పెద్ద పిక్చర్ని ఒకసారి చూద్దాం. ఈ ఆర్టికల్ 101 వల్ల చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది. మొదటిది, ప్రాతినిధ్యంలో స్పష్టత. రెండోది, ఓటర్లకి జవాబుదారీతనం. మూడోది, ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా చూడటం. ఫైనల్గా పార్లమెంట్లో ఒక డిసిప్లిన్ మెయింటైన్ అవుతుంది. మొత్తం మీద ఒక్క లైన్లో చెప్పాలంటే, ఆర్టికల్ 101 అనేది ద్వంద్వ సభ్యత్వం, గైరాజరు, అనర్హత లాంటి విషయాల్లో క్లియర్ రూల్స్ పెట్టి ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనాన్ని, మన పార్లమెంటరీ సిస్టంలో పారదర్శకతను నిర్ధారిస్తుంది. ముగించే ముందు ఒక ప్రశ్న. మన ప్రజాప్రతినిధులు నిజంగా ప్రజలకు జవాబుదారీగా ఉండేలా, పార్లమెంట్ ప్రజల వాణిని వినిపించేలా ఈ నియమాలు ఎంతవరకు సక్సెస్ అయ్యాయి? దీని గురించి ఆలోచించండి.